800 ఓట్ల తేడాతో ఓడిపోయాను. సరే ఆ పార్టీ కాంగ్రెస్లో కలిపేస్తున్నారు. తరువాత నేను ఉద్యమాల్లో ఉన్నాను. ఉద్యమాల్లో ఉండి కాకరాపల్లిలో ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టే దానిలో రైతులకు మత్స్యకారుల కోసం అండగా నిలిచి పెద్ద ఉద్యమమే చేశాం. మీ అందరికీ తెలిసిందే, రికార్డెడ్ ఎవిడెన్స్. దానికోసం నేను కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నాను. నా మీద కూడా పోలీస్ ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఫైరింగ్ ఆర్డర్స్లో 3 మా తాలూకు అనుచరులు చచ్చిపోయినారు. ఇవన్నీ కూడా జరిగిన హిస్టరీ. అయితే అప్పుడు లేని సమస్య, ఉద్యమం చేసినప్పుడు నేను ఎవరిని? నేను ఒక్కడినే. మరి పాదయాత్ర చేసినప్పుడు నేను ఎవరిని? 2008లో అప్పుడు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజీనామా చేసి పడేసి వెళ్ళి పాదయాత్ర చేశాను. అప్పుడు ఎవరు? నేను ఒక్కడిని. ఇప్పుడు నాకున్న టెన్షన్ ఏంటి? అప్పుడు నా వయసు అంతా 38 ఏళ్ళు, 40 ఏళ్ళు, 42, 45లో నేను ఎన్నో చేసుకుని వచ్చాను. ఉద్యమాలే చేసిన వాడిని. కేంద్ర ప్రభుత్వానికి ఎగ్నెస్ట్గా ఉద్యమం చేసి జయరాం రమేష్ గారు ఆ ప్లాంట్ని రద్దు చేసే వరకు చేశాను. ఈరోజు నేను పోటీ చేయడానికి నాకు పూర్తి అనుభవాలు ఉన్నాయి. పోటీ చేస్తే మాస్ లీడర్గా ఎదిగిన నేనేమి క్యాడర్ బేస్డ్ లీడర్ని కాను. నాకు ప్రతి గ్రామంలో కూడా నేనంటే నచ్చేవాళ్ళు, నాతో ఫాలో అయ్యేవాళ్ళు 2, 3, 4 నా అభిమానులు ఉన్నారు. నా ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలతోనే నేను మమేకం అవుతాను. ప్రజలతోనే కలిసి కష్టపడి ఈ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తాను. సస్పెన్షన్ కారణం మీకు క్లారిటీగా చెప్పాలి. అడిగారు కూడా. సస్పెన్షన్ అన్నది నాకు జగన్మోహన్ రెడ్డి గారు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారిది నాది విడదీయరాని బంధం. నా గుండెల్లో ఎప్పుడు జగనన్న ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే నా దేవుడిగా నేను కీర్తిస్తానో, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికలు అధికారంలో ఉండేటప్పుడు నా దేవుడు అన్నానో, అపోజిషన్లో ఉండేటప్పుడు కూడా నా దైవ సమానుడే అన్నాను. ఈరోజు సస్పెండ్ అయిపోయినా నా దైవ సమానుడే అంటున్నాను. మాట మార్చను. బట్ 2029 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తారు. చెప్పలేను. ఎలా చెప్తాను? సస్పెండ్. మీ దేవుని నదులు వస్తారా? ఏమంటారు? మీ దేవుని నదులు వేరే పార్టీ నుంచి నన్ను కదా సస్పెండ్ చేశారు. నేను పార్టీ నుంచి బయటకు వెళ్ళా. నన్ను సస్పెండ్ చేశారు. అందులో కూడా జగనన్న ప్రమేయం లేదు. ఖచ్చితంగా నా సస్పెన్షన్లో ప్రధాన కారణం మా జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఆయన సోదరుడు ధర్మాన ప్రసాద్. ఆనాడు వీళ్ళిద్దరే నన్ను 2007లో రాజశేఖర రెడ్డి గారి కాలంలో కూడా నన్ను సస్పెండ్ చేయించారు. ఈనాడు కూడా మళ్ళీ 17 ఏళ్ళ తర్వాత మళ్ళీ సస్పెండ్ చేయించింది కూడా వీళ్ళిద్దరే ఆనాడు పార్టీ నుంచి నన్ను దూరం చేసింది, ఇప్పుడు చేసింది. నా ఫైట్, నా తాలూకు యుద్ధం రేపు వీళ్ళిద్దరి మీద కూడా ఉంటుంది. మా జిల్లాలో శ్రీకాకుళంలో నేను పోటీ చేస్తాను. నా ఉనికి లేకుండా రేపు రాజకీయాలు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎలా చేస్తారో కూడా చూపిస్తాను. కింజరాపు సోదరులు అంటే ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వరకు వీళ్ళకి, ధర్మాన కృష్ణదాస్కి, ధర్మాన ప్రసాద్కి మధ్య ఉన్న అంతర్గత రాజకీయాలేటో బయట పెడతాను. చీల్చి చెండాడతాను. విడిచిక్షుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ పార్టీ అధ్యక్షుడి ఇన్ఫర్మేషన్ లేకుండా మిమ్మల్ని ఎవరు సస్పెండ్ చేయలేరు. బట్ ఇండైరెక్ట్గా ఆయన ఓకే అన్నారు అనుకోవాలి ఇక్కడ. సో ఆ క్షణంలో ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు ఆయన అనుమతి లేకుండా ఎవరు ఎటువంటి ఏమీ చేయలేరు. అటువంటి క్షణంలో ఒకవేళ ఆయన మద్దతు కనుక మీకు లేకపోతే, మీరు దేవుడు అనుకునే వ్యక్తి మిమ్మల్ని సపోర్ట్ చేయకపోతే ఏం చేస్తారు? మీరు అదే పార్టీ మీద పోటీ చేయాల్సి వస్తే? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే నన్ను సస్పెండ్ చేయాలనుకుంటే, ఈ గొడవలు 22వ సంవత్సరం నుంచి జరుగుతున్నప్పుడు అతనే చాలాసార్లు పరిష్కార మార్గం చూపించి 24లో మళ్ళీ ఎందుకు నాకు టికెట్ ఇస్తారు? ఓకే, అదొక విషయం. 2, మా ఇంటి గొడవలు ఎప్పుడు జరిగినాయి? ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో జరిగాయి. సస్పెన్షన్ ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 22 జరిగింది. అంటే ఇన్సిడెంట్స్ జరిగిన 7-8 నెలల తర్వాత సస్పెండ్ చేశారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేని విషయం అనడానికి ఇదే ప్రత్యేక నిదర్శనం. నన్ను సస్పెండ్ చేయకపోతే ఇంతకన్నా మించిన సమయం దొరకదు అని కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్ చేసిన పన్నాగం. వాళ్ళ ఒత్తిడితోనే మీరు సస్పెన్షన్ లెటర్లో కూడా చూసుంటారు. క్రమశిక్షణ కమిటీకి అందిన పలు ఫిర్యాదుల మేరకు, ఆ ఫిర్యాదుల మేరకు సస్పెన్షన్ చేయటం, వాళ్ళు సూచించిన సమాచారం మేరకు సస్పెండ్ చేయటం జరిగింది అని అంటున్నారు. అధ్యక్షులు వారు చేయలా, జగన్మోహన్ రెడ్డి గారు చేయలా. ఎంత సస్పెండ్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు హృదయం నుంచి నన్ను సస్పెండ్ చేయలేరు, ప్రజల హృదయాల నుంచి నన్ను సస్పెండ్ చేయలేరు, నా హృదయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని సస్పెండ్ చేయలేరు. ఇదే అడుగుతున్నా. ఎందుకంటే మీరు అన్నారు ఒక దేవుడికి భక్తుడికి మధ్య ఉన్న అనుబంధం లాంటిది మా బంధం అని చెప్పి. సో ఈ క్రమంలో మీ దేవుడు మీతో మాట్లాడా? నేను సార్తో మాట్లాడాను. ఏమన్నారు? నేను మాట్లాడిన తర్వాత, శ్రీనివాస్, నీ వల్లే అచ్చెన్నాయుడు అనేటటువంటి వ్యక్తి గెలుపుకు నువ్వు కారణం అవుతున్నాను, వీళ్ళు నాకు చెప్తున్నారు అన్నారు సారు. ఓకే, ఓపెన్గా వీళ్ళు నాకు చెప్తున్నారు. అంటే అంత ట్రాన్స్పరెంట్ ఎవరు ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారు అంత ట్రాన్స్పరెంట్ లీడర్ ఇంకెవరు ఉండరు. ఎవరైతే నా మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకే చెప్పారు, వీళ్ళు ఇలా చెప్తున్నారు నన్నని. సో ఇది పరిస్థితి. నువ్వు అక్కడ అభ్యర్థికి చేయాలంటే అభ్యర్థి
ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో ఇన్ఛార్జికి అచ్చెన్నాయుడికి మంచి రిలేషన్స్ ఉన్నాయన్నా, ఆ ఇన్ఛార్జ్ ఏమో ధర్మాన ప్రసాద్ తొలక చెప్పువాడు, ఆ చెప్పేవో రేపు పొద్దున్న అచ్చెన్నాయుడికి ఎగనెస్ట్గా ఎవడో ఇన్ఛార్జ్, ఆ పేరు కూడా ఎత్తాను, నాకు అసహ్యం, పేరు ఎత్తాల్సిన అవసరం లేదు, నా ఎదురుకు చూస్తే నిలబెట్టడానికి కూడా భయపడేవాడు వాడు ఇప్పుడు ఇన్ఛార్జ్. సరే వదిలిపెట్టండి. వాడు ధర్మాన ప్రసాద్ ఎవరు మాధురి గారు ఆయనకంటే చెప్పు అని గూగుల్లో కొడితే తెలక్కని పేరు వస్తుంది. శ్రీనివాస్ గారు, మీరు 2 ఫ్యామిలీ పేర్లు చెప్పారు, ధర్మాన ప్రసాదరావు అలాగే కింజవారపు ఎర్రనాయుడు గారి ఫ్యామిలీ గురించి. వాళ్ళిద్దరూ రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ కాంగ్రెస్ కానీ, టీడీపీ ఇప్పుడు వైసీపీ కానీ అధికారంలో ఉన్నప్పుడు ఆ 2 కుటుంబాలే మీ జిల్లాని వెళ్తున్నాయి. వాళ్ళిద్దరితో మీరు పోరాటం చేయగలరా? ఇదే కదా నా సమస్య. కరెక్ట్ ప్రశ్న అడిగారు సార్ మీరు, ఎగ్జాక్ట్ ప్రశ్న. ఇప్పుడు ఇది అవసరం జిల్లాకి, మా జిల్లా ప్రజలకు అవసరం, రాష్ట్రంలో కూడా చాలామందికి తెలియాలి. 2000 సంవత్సరం నుంచి నా 25 ఏళ్ల జీవిత చరిత్రలో నేను పోటీ చేస్తున్న ప్రతి సందర్భంలో కూడా స్వపక్షం నుంచే నాకు ఎప్పుడు గొడవలు ఎక్కువ వచ్చేవి, స్వపక్షం నుంచే నాకు ఎప్పుడు ఇబ్బందులు వచ్చేవి. స్వపక్షం అంటే ఎవరు? ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్. విపక్షంతో నేను ఎప్పుడు పోరాడతాను? ఇంకా విపక్షంతో పోరాటం నాకు పెద్ద హెడేక్ అయిపోయింది. ఎందుకంటే స్వపక్షంలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ప్రతిసారి కూడా నాకే టికెట్ వస్తుంది. నాకు టికెట్ రాకుండా వాళ్ళు ఎన్నోసార్లు అడ్డంకులు పడ్డారు సార్. కింజరాపు ఎర్రన్నాయుడికి, ధర్మాన ప్రసాద్కి, అచ్చెన్నాయుడికి, కృష్ణదాస్కి, ఆ 2 కుటుంబాలకి ఎంతో గొప్ప రిలేషన్స్ ఉన్నాయని, అవగాహన రాజకీయాలు ఉన్నాయని నేను సాక్ష్యాధారాలతో కూడా బయట పెడతాను. ఉదాహరణకు ఒక్కటే సాక్ష్యం నేను ఇప్పుడు పెట్టదలుచుకున్నాను, భవిష్యత్తులో చాలా పెడతాను, అన్నీ తీస్తున్నాను రికార్డెడ్గా. ఇప్పుడు రాగోల్లో ఒక మెడికల్ కాలేజ్ ఉంది మాకు, శ్రీకాకుళం రాగోల్లో మెడికల్ కాలేజ్ వెనకాల ఒక 80 ఎకరాలతో ఒక లేఅవుట్ వేశాడు ధర్మాన ప్రసాద్, ఎప్పుడు వైసీపీ టైంలోనే. ఆ లేఅవుట్కి ఇప్పుడు తెలుగుదేశం హయాంలో సుమారు 2.5 కోట్లు ఖర్చు పెట్టి ఒక రోడ్డు ఇచ్చారు అచ్చెన్నాయుడు గారు. ఆ రోడ్డు ఇచ్చినందుకు ఒక్క గృహం కూడా అక్కడ లేదు, ఒక్క ఇల్లు కూడా లేదు. ఒక్క ఇల్లు కూడా లేకపోతే 2.5 కోట్లు పెట్టి అచ్చెన్నాయుడు ఏ గ్రామాన్ని ఉపయోగపెట్టడానికి అక్కడ రోడ్డు ఇచ్చాడు? కేవలం ధర్మాన ప్రసాద్ లేఅవుట్ని బ్రహ్మాండంగా చేయడానికి రోడ్డు ఇచ్చారు. చూసారా వీళ్ళ అవగాహన రాజకీయాలు? ఇలాంటివి నా దగ్గర ఇన్ని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని సాక్ష్యాధారాలతో జిల్లా ప్రజల ముందు పెడతాను, రాష్ట్ర ప్రజల ముందు పెడతాను. పడుకున్న దెయ్యాన్ని కెలికాడు కదా ప్రసాద్, ధర్మాన ప్రసాద్కి, కృష్ణదాస్కి నా సంగతేటో చూపెడతాను. నాకు పోయింది వెంట్రుక, సస్పెండ్ అయిపోతే నా వెంట్రుకు పోయింది. నేనేం పోటీ మానేను, నేను పోటీ చేస్తాను, ఖచ్చితంగా పోటీలో ఉంటాను. జగనన్న నా దైవం, జగనన్న నా సర్వస్వం. లాగుతారంటున్నారు వాళ్ళిద్దరూ కొండగా. ఇప్పటికీ ఈ కొండలతో అయితే, ఈ కొండలతో 25 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాను నేను. నన్ను ఏం పీకారని అంటున్నాను. సస్పెండ్ చేయించగలిగారు సార్ 2007లో, మళ్ళీ ఇప్పుడు సస్పెండ్ చేయించగలిగారు సార్. నాడు తండ్రి దగ్గర, నేడు కుమారుడి దగ్గర. అంతకన్నా నాకేమైనా చేయగలరాలు? వాళ్ళ బలం ఎక్కువయ్యి ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఒప్పించగలిగి మీకు టికెట్ ఇవ్వకపోతే అప్పుడు మీ రాజకీయ నాకు టికెట్ ఇస్తారన్న నమ్మకాలు లేవు. కృష్ణదాసు నాకు మళ్ళీ సస్పెన్షన్ చేశారు కాబట్టి సస్పెన్షన్ ఇస్తారా లేదా కూడా నాకు ఆ నమ్మకాలు లేవు. ఆ నమ్మకాలతో నేను లేను. నా లైన్ నేను చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను, ముక్సూటిగా ఎలా వెళ్ళాలన్నది ఏర్పాటు చేసుకుంటున్నాను. కృష్ణదాసు ఫిర్యాదు చేసి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దువ్వాడ శ్రీనివాస్కి సస్పెండ్ చేయమని కోరాడు కదా జిల్లా పార్టీ అధ్యక్షుడు. మరి వాళ్ళ అన్నకే, వాళ్ళ తమ్ముడే కదా ధర్మాన ప్రసాద్. పార్టీ అధికారం కోల్పోయే సంవత్సరమైంది. ఒక్క రోజైన పార్టీ కార్యక్రమంలో ధర్మాన ప్రసాద్ పాల్గొన్నాడా? ఒక్క రోజైన పార్టీ గురించి మాట్లాడాడా? అసలు పార్టీ గురించి ఉంటాడా? ఆయన మాట్లాడతాడా? ఇది తప్పు, ఇది తప్ప. నేను ప్రతిరోజు వైసీపీలో ఉండి గొంతెత్తి మాట్లాడటం తప్ప, అధికార పక్షానికి చెందిన ప్రముఖ నాయకులకు తూర్పార పట్టి మాట్లాడుతుంటే నా వ్యక్తిగత విషయాన్ని తీసుకొచ్చి నన్ను సస్పెండ్ చేయించారు. కానీ నేను పార్టీకి నీతిగా, నిజాయితీగా నేను కష్టపడి పనిచేశాను. ఎస్, నువ్వు అధ్యక్షుడు కదా,